ఫైల్ కనిపిస్తుంది కదా? ఎమ్మా సౌజన్య? ఎస్ సార్, కనబడుతుంది సార్. నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం గుర్తున్నదా? ఏమిటది? ఫ్లై వీల్స్. ఫ్లై వీల్ చెప్పుకున్నాం. ఫ్లై వీల్లో ఎనర్జీ అనేటువంటిది మెకానికల్ ఎనర్జీ రూపంలో నిల్వ ఉంటుంది. అది మెకానికల్ ఎనర్జీ రూపం నుంచి మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపం మార్చుకొని మనం వాడుకుంటాం. ఇవాళ క్లాస్లో హైడ్రోజన్ స్టోరేజ్ ఎనర్జీ. హైడ్రోజన్ని స్టోర్ చేయడం ద్వారా కూడా మనం ఎనర్జీని స్టోర్ చేయవచ్చు. ఎలాగా అంటే హైడ్రోజన్ ఉపయోగాలు 2 రకాలుగా ఉంటాయమ్మా. మొదటి ఉపయోగం ఏమిటంటే ఒక న్యాచురల్ గ్యాస్ని మనం కంబషన్ చేసినప్పుడు, ఇప్పుడు మనం మోటార్ బైకులు, కార్లు ఇట్లాంటి వాటికి గ్యాస్ పట్టిస్తాం, ఐడియా ఉందా? పెట్రోల్ కాకుండా. ఏమ్మా? అంటే కొన్ని కార్లు ఏమో గ్యాస్తో నడిచేటివి ఉంటాయి, కొన్ని ఏమో పెట్రోల్తో నడిచేటువంటివి ఉంటాయి, అవునా? కార్లు. ఆ గ్యాస్ ఏం గ్యాస్ పట్టిస్తారు దానికి? హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ కాదు, ఇక్కడ హైడ్రోజన్ ఉంటే హైడ్రోజన్ అయిపోతుంది ఏంటి? సిఎన్జి అంటారు, సిఎన్జి. అవునా? ఇంట్లో మామూలుగా మనం పొయ్యిలకి వాడేటువంటిది ఏమిటి? స్టవ్లో వాడేటువంటి గ్యాస్ ఏమిటి? ఏమ్మా? ఎల్పిజి. సిలిండర్. ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే పెట్రోలియంని ఏం చేస్తానంటే కంప్రెస్ చేసేస్తే అది లిక్విడ్ రూపంలోకి మారిపోతుంది. అలా కంప్రెస్ చేయడం ద్వారా, అందువల్ల దాన్ని ఏమంటారంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి అంటారు. ఇప్పుడు కార్లలో వాడేటువంటిది ఏమిటంటే సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇప్పుడు ఆ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఏం చేస్తారు? మండిస్తారు. పెట్రోల్ని ఏ విధంగా మండిస్తారో గ్యాస్ను కూడా అట్లనే మండిస్తారు. అట్లా మండించడం ద్వారా వచ్చేటువంటి ఎనర్జీని కార్లు నడపడానికి ఉపయోగిస్తారు. అదొక టైప్. అదే రకంగా హైడ్రోజన్ని తీసుకున్నా కూడా హైడ్రోజన్ని కంబషన్ చేసి, అంటే కంబషన్ అంటే ఏంటి? మండించడం. మండించడం ద్వారా కూడా మనం ఎనర్జీని పొందవచ్చు. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటంటే హైడ్రోజన్ని తీసుకొని ఫ్యూయల్ సెల్స్ అని ఉంటాయి, ఇంధన ఘటాలు. మనకి తర్వాత వచ్చేటువంటి 1-2 చాప్టర్ల తర్వాత మనకి ఇంధన ఘటాలు లేదా ఫ్యూయల్ సెల్స్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో హైడ్రోజన్ అనేటువంటి దాన్ని మనం ఫ్యూయల్ కింద వాడేస్తాం. మామూలుగా లెక్లాంచ్ సెల్, డేనియల్ సెల్ అట్లాంటి సెల్స్ తీసుకున్నప్పుడు హెచ్సిఎల్ కానీ లేదా H2SO4 కానీ మనకు అక్కడ ఎలక్ట్రాన్స్కి అక్కడ వాడతాం. నేను చెప్పేది అర్థమవుతుంది కదమ్మా? ఎస్ సార్. మామూలుగా కారులో వాడేటువంటిదేమో సిఎన్జి, అట్లనే ఇళ్లలో వాడేటువంటిదేమో ఎల్పిజి. ఎట్లయితే వాడుతున్నామో అట్లనే హైడ్రోజన్ను కూడా మండించవచ్చు. ఆ మండించడం అనేటువంటి దహనం అంటాము తెలుగులో, ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. డైరెక్ట్గా హైడ్రోజన్ని మండించడం ద్వారా కూడా నీకు హీట్ ఎనర్జీ కానీ ఇతర ఎనర్జీలు కానీ వస్తాయి. ఇంకొక పద్ధతి ఏమిటంటే హైడ్రోజన్ని ఒక సెల్కి సప్లై చేస్తారు. హైడ్రోజన్ని సెల్కి సప్లై చేయడం ద్వారా సెల్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. కాబట్టి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిసిటీ పొందడానికి ఏమో సెల్ ద్వారా మనం పొందొచ్చు. హైడ్రోజన్ను మండించినప్పుడు ఏమొస్తుంది? హీట్ ఎనర్జీ వస్తుంది. ఆ హీట్ ఎనర్జీని మళ్ళీ మెకానికల్ ఎనర్జీ రూపంలోనూ దేనో రూపంలోకి మార్చుకొని అది మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్కి వద్దాం. ఎనర్జీ అనేటువంటిది హైడ్రోజన్ రూపంలో స్టోర్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తాము అంటే
ఒక సిలిండర్లో హైడ్రోజన్ ఎక్కించి ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తే దట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హైడ్రోజన్. అంతే కదా, హైడ్రోజన్ నుంచి తీసుకెళ్ళిపోవడం. తర్వాత హైడ్రోజన్లోనే ఎనర్జీ నిల్వ ఉంటుంది. ఏంది, దాన్ని కంబషన్ చేయడం కానీ లేకపోతే ఇంకో పద్ధతి ద్వారా కానీ. అలాగా ఉంచినట్లయితే నువ్వు ఏమి స్టోర్ చేసినట్లు లెక్క, ఎనర్జీ స్టోర్ చేసుకున్నట్టు లెక్క. అయితే ఈ ఎనర్జీని ఏమంటారంటే సెకండరీ ఎనర్జీ అని కానీ లేకపోతే ఈ హైడ్రోజన్ని సెకండరీ ఫ్యూయల్ అని కానీ అంటారు. కాబట్టి హైడ్రోజన్ని ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ కింద తీసుకోవచ్చు, లేదా ఎనర్జీ స్టోరేజ్ కింద కూడా తీసుకోవచ్చు. దీనిని మనము ఏమంటున్నాము, గౌణ ఇంధనము. గౌణ ఇంధనము అంటే సెకండరీ ఫ్యూయల్ అని అంటారు. తర్వాత ద ఇన్పుట్ ఎనర్జీ అంటే దానికి ఇచ్చేటువంటిది. దేనికి ఇచ్చేటువంటిది? ఒక హైడ్రోజన్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ వాటర్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర రూపాల్లో అయినా సరే ఉండొచ్చు. ఆ ఇచ్చినప్పుడు దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ కనుక ఇచ్చేసామనుకోండి, దేనికి, హైడ్రోజన్కి. హైడ్రోజన్ కనుక ఇన్పుట్ కింద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినట్లయితే అప్పుడు వాటర్ అనేటువంటిది డికంపోజ్ అయిపోయి, వాటర్ అంటే దానికి ఇదేమిటమ్మా సంకేతం ఏమిటి? H2Oనా? హలో, ఎస్ సార్. H2O కదా. ఇప్పుడు ఈ H2O అనేటువంటి దాన్ని ఎలక్ట్రాలసిస్ చేసామనుకోండి, అంటే ఒక పాత్రలో తీసుకొని ఆ పాత్రలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని లోపల 2 ఎలక్ట్రోడ్స్ వేసి దానికి మనం ఎలక్ట్రిక్ పవర్ సప్లై చేసేసామనుకోండి, అది ఎట్లా డీకంపోజ్ అవుతుంది అంటే అది ఒక్కటే చర్య కాదు, ఇతర చర్యల ద్వారా కూడా ఇంకా ఫర్దర్గా జనరల్గా ఏమవుతుంది, H+OH- విడిపోతుంది, అంతే కదా. H+ అనే దానికి మళ్ళీ ఎలక్ట్రాన్ ఒకటి కలిపామనుకోండి, అది H అయిపోతుంది. ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా వాటర్ని మనము హైడ్రోజన్ కిందను ఆక్సిజన్ కింద విడగొట్టడం సాధ్యమవుతుంది. కాబట్టి బై యూజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ది వాటర్ కెన్ బి డీకంపోజ్డ్ యాజ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అంతవరకు అర్థమైందా? సార్ సత్యవేణి రావడానికి ట్రై చేస్తున్నాను సార్. ఏమ్మా? సత్యవేణి రావడానికి జాయిన్ అవుతున్నారండి సార్. అవునా? అవ్వట్లేదు అంతే సార్. వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఇప్పుడే ఎవరో ఒకరు వచ్చారు. సత్యవాణి అవ్వట్లేదండి సార్. ఇంకెవరు? జాన్ సార్. జానా? ఏడి రాలేదే, మళ్ళీ ట్రై చేయట్లేదేమో. ట్రై చేస్తూ ఉంటే అప్పుడే అవుతుంది సార్. ఒకసారి ట్రై చేసి వదిలేయటం కాదు, ఇక అలాగా తలుపు తీసినాక అట్లా కొడుతూ ఉండడమే. ఎస్ సార్, నేను ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు అవ్వలేదు సార్. అప్పుడు వేరే ఈమెయిల్ తో ట్రై చేస్తే అయ్యింది సార్. సరే, మళ్ళీ స్టార్ట్ చేయనా? చెప్పండి సార్ క్లాస్. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యవహారం ఏమిటి అని అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇచ్చేసి వాటర్ని డీకంపోజ్ చేసి హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను మనం విడగొట్టడం సాధ్యమవుతుంది. తర్వాత రెండో పాయింట్లో ఏం చెప్తామంటే ఇప్పుడు హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను ఇవి విడిపోయినాయి, వాటర్ని నేను విడగొట్టాను. ఈ డీకంపోజిషన్ జరిగిన తర్వాత ఆక్సిజను అది ఎట్లాంటి ఎనర్జీని కూడా స్టోర్ చేసుకునేటువంటి లక్షణం దానికి లేదు. ఇక ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి లక్షణం దేనికి ఉన్నదంటే హైడ్రోజన్కి మాత్రమే ఉన్నది.
అవునా? ద ఆక్సిజన్ హ్యాస్ నో ఇన్హరెంట్ ఎనర్జీ వాల్యూ. ఇన్హరెంట్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. కాబట్టి ఆక్సిజన్గా హైడ్రోజన్గా విడగొట్టినప్పటికీ ఒకే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇచ్చి రెండింటిని కూడా, ఆక్సిజన్ మాత్రం ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి లక్షణం లేకపోవడం వల్ల నో ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఆక్సిజన్. కానీ హైడ్రోజన్ మాత్రం మనం ఇచ్చినటువంటి ఇందాక డీకంపోజ్ చేయడానికి మనం ఎనర్జీ ఇచ్చాం కదా. సపోజ్ 100 జౌల్స్ ఎనర్జీ కనుక ఇచ్చేసినట్లయితే దాదాపు 90 జౌల్స్ ఎనర్జీని హైడ్రోజన్ తనలో స్టోర్ చేసుకునేటువంటి లక్షణం ఉన్నది. కాబట్టి నేను 100 జౌల్స్ ఇచ్చాను, అది దాదాపు 90 జౌల్స్ అంటే 90% ఆఫ్ అప్లైడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని అది స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టోర్ చేసుకోవడం అనేటువంటిది నువ్వు దాన్ని డీకంపోజ్ చేసినప్పుడు ఎట్లాంటి టెక్నాలజీని వాడావో ఆ టెక్నాలజీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ది టెక్నాలజీ యూజ్డ్ టు కంపోజ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, దట్ టెక్నాలజీ ద హైడ్రోజన్ stores that amount of energy. That means it varies depending upon the technology we use. తర్వాత హైడ్రోజన్ ఇప్పుడు ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందని చెప్పుకున్నాం కదా. ఈ స్టోర్ చేసుకున్నటువంటి హైడ్రోజన్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఇంతకుముందు నేను అంటే పాఠం చెప్పక ముందే మీకు చెప్పేశాను. ఆ హైడ్రోజన్ని స్టోర్ చేసుకున్నట్లయితే ఆ స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీని తర్వాత కంబషన్ చేయొచ్చు, అంటే దహనం చేయొచ్చు. అంటే ఒక పెట్రోల్ని ఏ విధంగా అయితే మండిస్తామో అట్లనే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసులు కానీ ఎల్పిజి గ్యాసులను మనం ఎట్లయితే మండిస్తామో అట్లనే హైడ్రోజన్ కూడా మండించడం ద్వారా నువ్వు హీట్ ఎనర్జీని ఆ హీట్ ఎనర్జీ నుంచి మళ్ళీ ఇతర ఎనర్జీని కన్వర్ట్ చేసుకోవచ్చు, అట్లా చేయొచ్చు. లేదా ఒక ఫ్యూయల్ సెల్కి హైడ్రోజన్ ఇవ్వడం ద్వారా కూడా నువ్వు ఎనర్జీని ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఉన్న హైడ్రోజన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. హైడ్రోజన్ని కంబషన్ చేయడం ద్వారా నువ్వు ఎనర్జీని పొందొచ్చు, ఫ్యూయల్ సెల్కి ఇది ఇవ్వడం ద్వారా కూడా నువ్వు ఎనర్జీని పొందొచ్చు. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఇన్ కేస్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఇన్పుట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డికంపోజ్ వాటర్ బై హీట్ యాజ్ ఎ రిజల్ట్ ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉన్నది. ఏమిటి? థర్మల్ ఎనర్జీని ఇవ్వడం ద్వారా కూడా, అంటే ఇందాక ఇన్పుట్గా ఏమి ఇచ్చావు? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఏమ్మా ఎక్కుతుందా బుర్రకి? ఇందాక ఎలక్ట్రాలసిస్ అనే పద్ధతిలో ఏం చేసావంటే వాటర్ తీసుకొని దాంట్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి దానికి బ్యాటరీ కనెక్ట్ చేసి ఎలక్ట్రికల్ పవర్ సప్లై చేసి దాన్ని డికంపోజ్ చేసి హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను విడగొట్టేశాం. పైన చెప్పినటువంటి 2 పాయింట్లో ఆ విషయం చెప్పాం. కానీ ఇప్పుడేం చెప్తున్నాము? ఇందాక ఇచ్చినటువంటి ఇన్పుట్ ఎనర్జీ ఏమిటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఎనర్జీ, ఇన్పుట్ ఎనర్జీ ఏమిటంటే థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ. సో ఇన్ కేస్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఇన్పుట్, కాబట్టి ఇన్పుట్ కింద ఈ హీట్ ఎనర్జీని కనుక ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు డికంపోజ్ వాటర్ బై హీట్. హీట్ ద్వారా కూడా వాటర్ని మనం డీకంపోజ్ చేయొచ్చు. ఇట్లా డీకంపోజ్ చేయడానికి డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. తర్వాత ద కెమికల్ ఎనర్జీ ఇన్ హైడ్రోజన్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, వాట్ ఎవర్ ది ఫార్మ్ వీ వాంట్ టు స్టోర్ ఇట్. కాబట్టి మనం ఈ ఎనర్జీని ఇచ్చేసి కెమికల్ ఎనర్జీ రూపంలో హైడ్రోజన్లో కనుక నువ్వు ఎనర్జీని కనుక నిల్వ చేసినట్లయితే ఆ నిల్వ చేసినటువంటి ఎనర్జీని వివిధ రూపాల్లోకి మార్చుకోవచ్చు. ఏ రూపాల్లోకి మార్చుకోవచ్చు? థర్మల్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీలోకి మార్చుకోవచ్చు, మెకానికల్ ఎనర్జీ రూపంలోకి మార్చుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో కూడా మార్చుకోవచ్చు. కాబట్టి అది మనం ఉపయోగించేటువంటి టెక్నాలజీని బట్టి మనం ఏ ఎనర్జీ మనం వాడుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటాం అన్నమాట. తర్వాత మళ్ళీ పైన చెప్పిన పాయింట్ ఇక్కడ వస్తుంది చూడండి.
వన్ పాసిబిలిటీ ఈజ్ టు బర్న్ హైడ్రోజన్. కంబస్షన్ అనే పదం పైన వాడాను, ఇక్కడ బర్న్ అనే పదం వాడుతున్నాను. అదైనా ఇదైనా దహనం చేయడమే. కాబట్టి వన్ పాసిబిలిటీ ఈజ్ టు బర్న్ హైడ్రోజన్ ఇన్ ఎయిర్. గాలి సమక్షంలో హైడ్రోజన్ని వేడి చేయడం ద్వారా వస్తుంది. ఎట్లాగా? ఇన్ ఏ మేనర్ సిమ్యులేట్, అంటే సిమిలర్ టు న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ని ఏ విధంగా అయితే మనం గాలిలో మండించి మనం ఎనర్జీని పొందుతున్నామో అట్లనే హైడ్రోజన్ను కూడా ఇక్కడ సిమ్యులేటర్ అని పడింది, ఇక్కడ సిమిలర్ టు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న తప్పు, అవునా? కాబట్టి మండించడం వల్ల ఏమొస్తుంది? థర్మల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ థర్మల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ అవసరం అయితే అక్కడ. జనరల్ ఇళ్లలో అనుకోండి, వంట కార్యక్రమాలు అవి చేసుకోవడానికి, ఇండస్ట్రీలో మనం ఏవైనా సరే మెషిన్లు అట్లాంటివి వాటిని రన్ చేయడానికి, వాటన్నిటికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంతవరకు అర్థమైందమ్మా? తర్వాత మళ్ళీ పైన చెప్పిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది, చూడండి. హైడ్రోజన్ కెన్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఫ్యూయల్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్యాసోలిన్. గ్యాసోలిన్ అంటే ఏంటి, ఐడియా ఉందా ఏమా? అంటే పెట్రోలియం లాంటిదే గ్యాసోలిన్ అన్న కూడా, ఓకేనా? పెట్రోలియంని ఫ్యూయల్ కింద మనం ఎట్లయితే వాడుకుంటామో హైడ్రోజన్ కూడా అట్లనే మనం వాడుకోవచ్చు. దేంట్లో? ఇన్ ఆటోమొబైల్స్. అంతే కదా? ఆటోమొబైల్స్ అంటే ఏమిటి, ఐడియా ఉందా? బ్యాటరీతో పనిచేసేవా సార్? ఏమ్మా? బ్యాటరీతో పనిచేసేవా సార్? ఏమిటి? బ్యాటరీతో పనిచేసేవా సార్? ఆటో అంటే ఏమిటి? సెల్ఫ్ అని. మొబైల్ అంటే ఏమిటి? మూవబుల్ అని. అంటే దానంతటా అది నడిచేటువంటిది. అంటే దేని కిందకు వస్తాయంటే వాహనాలు, ఆటోలు, కార్లు, ఇంజన్లు, వీటన్నిటి కూడా ఆటోమొబైల్స్ అని అంటారు. ఈ ఆటోమొబైల్స్లో వాటిని నడపడానికి పెట్రోల్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళిపోతారో దాంతోపాటు, దేంతోపాటు, వాహనంతో పాటు పెట్రోల్ని ఎట్లయితే తీసుకొని వెళ్ళిపోతారో ఫ్యూయల్ కింద, ఇంధనం కింద, అట్లనే హైడ్రోజన్ను కూడా సిలిండర్లు ఆ వెహికల్స్లో వేసేసుకొని డైరెక్ట్గా ఆ ఇంజిన్ని, హైడ్రోజన్ మండించేటువంటి ఇంజిన్ కూడా ఉంటుందన్నమాట. అట్లాంటి దాంతో కూడా మనం మెకానికల్ ఎనర్జీని పొందొచ్చు. ఇప్పుడు కారు నడుస్తుందంటే ఆ నడిచేటువంటి ఎనర్జీ ఏ ఎనర్జీ అమ్మా? మెకానికల్ ఎనర్జీ, అంతే కదా? నడుస్తున్నదంటే ఏమిటి? దానికి వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ వచ్చిందంటే ఏమిటి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ కదా. కాబట్టి ఆటోమొబైల్స్ నడపడానికి పెట్రోల్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో పెట్రోల్ స్థానంలో హైడ్రోజన్ కూడా వాడేసుకోవచ్చు అని. హైడ్రోజన్ కెన్ బి ఫైర్డ్ అండ్ గెట్ స్టీమ్ అండ్ ఇట్. టర్బైన్ అనే పదం ఎక్కడైనా విన్నారా? విండ్ టర్బైన్స్. విండ్ టర్బైన్. అట్లనే ఎలక్ట్రిక్ టర్బైన్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిక్ టర్బైన్స్ అంటే అక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఆ ప్రాజెక్టుల నుంచి వాటర్ హైట్ నుంచి కింద పడుతుంటాయి. పడుతున్నప్పుడు మామూలుగా విండ్ టర్బైన్ని ఎట్లయితే పెడతారో అట్లనే ఇక్కడ ఆ వాటర్ కింద ఒక టర్బైన్ పెడతారు. ఆ టర్బైన్ మీదే ఏమవుతుంది? వాటర్ వచ్చి పడుతుంది. వాటర్ వచ్చి పడినప్పుడు టర్బైన్ ఏమవుతుంది చెప్పండి? రొటేట్ అవుతుందా లేదా? ఆ రొటేట్ అయినప్పుడు నీకు మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలోకి మార్చేస్తాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏమిటంటే హైడ్రోజన్ ఫైర్డ్ స్టీమ్ టర్బైన్ అంటే హైడ్రోజన్ మండించి ఒక స్ట్రీమ్ లాగా పంపించేసి టర్బైన్ని తిప్పేసి ఆ తిప్పడం ద్వారా మళ్ళీ మనం ఏం పొందొచ్చు అంటే మెకానికల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని పొందొచ్చు. ఓకేనా? ఓకే సార్.
తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ అంతే. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ మెకానికల్ ఎనర్జీ thus obtained by using generator. ఓకేనా? ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవచ్చు అంటాడు. దేని ద్వారా జనరేట్ చేసుకోవచ్చు చెప్పండి? జనరేటర్. జనరేటర్. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకునేటువంటిదేమో జనరేటరు, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చుకునేటువంటిది ఏమిటి? టర్బైన్. మోటార్. పోనీ టర్బైన్. మోటార్ ఏం చేస్తుందంటే తిరుగుతుంటుంది ఎప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేటువంటిదేమో మోటార్లో అవుతుంది, మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేటువంటిదేమో జనరేటర్ కింద అవుతుందన్నమాట. తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ మే ఆల్సో బి అబ్టైన్డ్ మోర్ ఎఫిషియెంట్లీ ఫ్రమ్ హైడ్రోజన్ బై మీన్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే మోర్ ఎఫిషియెంట్ అవుతుంది ఎనర్జీ అనేటువంటిది. దేనికంటే మామూలుగా ఈ మెకానికల్ ఎనర్జీ అంటే మనం టర్బైన్లు తిప్పడం ఇట్లాంటి వాటికి హైడ్రోజన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను 1 లీటరు హైడ్రోజన్ను లిక్విడ్ తీసుకున్నాను అనుకోండి, లిక్విడ్ లేదా కంప్రెస్డ్ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే దాన్ని ఫ్యూయల్ సెల్కి ఇవ్వచ్చు, లేదా దాన్ని మండించి నేను హీట్ రూపంలోకి మార్చుకొని ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీని కూడా పొందొచ్చు. ఇప్పుడు మండించినప్పుడు ఏమొస్తుంది? హీట్ వస్తుంది. హీట్ నుంచి మళ్ళీ ఏ రూపంలోకి మార్చుకోవాలి? మెకానికల్ ఎనర్జీ రూపంలోకి మార్చుకోవాలి. మెకానికల్ ఎనర్జీ రూపంలోంచి మళ్ళీ ఎలక్ట్రికల్ రూపంలోకి మార్చుకోవచ్చు. అంటే 2-3 రూపాలు మారి ఆ హైడ్రోజన్ నుంచి ఏ ఎనర్జీ వచ్చింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది. అప్పుడు ప్రతి ట్రాన్స్ఫర్మేషన్లో కూడా కొద్దిగా ఎనర్జీ ఏమైపోతుంది? నష్టపోతూ ఉంటాం. అందువల్ల ఎఫిషియన్సీ అనేటువంటిది ఆ విషయంలో కొంత తగ్గుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా ఒక ఫ్యూయల్ సెల్కి హైడ్రోజన్ ఇచ్చేసి హైడ్రోజన్ ఇచ్చినటువంటి ఫ్యూయల్ సెల్ నుంచి డైరెక్ట్గా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకున్నాం అనుకో, అప్పుడు వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అంటే హైడ్రోజన్ నుంచి ఫ్యూయల్ సెల్కి ఇచ్చేసి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ పొందినప్పుడేమో మనకి ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. అట్లా కాకుండా దాన్ని మండించి హీట్గా మార్చి హీట్ని మెకానికల్గా మార్చి మెకానికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చినప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ ఏమో కొంత తక్కువ ఉంటుంది. కాబట్టి ఏది ఎఫిషియెంటో చెప్పండి? కంబషన్ ఎఫిషియెంటా లేకపోతే ఫ్యూయల్ సెల్లో వాడటం ఎఫిషియెంటా? అది ఎందువల్లంటే హైడ్రోజన్ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది, అందువల్ల ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. తర్వాత హైడ్రోజన్ని స్టోర్ చేయడానికి ఏమేమి పద్ధతులు ఉపయోగిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే చూడండి. ఫస్ట్ది హైడ్రోజన్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ 3 ways. హైడ్రోజన్ని స్టోర్ చేయడానికి 3 పద్ధతుల ద్వారా మనం స్టోర్ చేయొచ్చు. ఒకటి ఏమిటంటే గ్యాస్ ఫామ్లో మనము హైడ్రోజన్ని స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న తప్పు పడిందమ్మా. స్టోరేజ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈవెన్ ఇన్ తర్వాత గ్యాప్ ఉన్నది, ఇన్కంప్రెసిబుల్ కాదు, ఇన్కంప్రెసిబుల్ స్టేట్ అని. ఓకేనా? నోట్స్లో ఆ చిన్న కరెక్షన్ ఉంది. ఈవెన్ ఇన్ కంప్రెసిబుల్ స్టేట్. కంప్రెసిబుల్ స్టేట్ అంటే ఏమిటంటే హైడ్రోజన్ అనేటువంటిది గ్యాస్ ఫామ్లో ఉన్నది కాబట్టి ఆల్ ది గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్. అది వాల్యూమ్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వాల్యూమ్లో ఉంటుంది, తక్కువ వాల్యూమ్లోకి కంప్రెస్ చేస్తే తక్కువ వాల్యూమ్లోకి కంప్రెస్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ గ్యాస్ని మనం నిల్వ చేసుకోవాలని అనుకున్నట్లయితే అప్పుడు ఏ గ్యాస్నైనా సరే మనం ఏం చేస్తాం? కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినప్పుడు ఇట్ ఆక్యుపైస్ లెస్ వాల్యూమ్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎక్కువ అమౌంట్లో ఇప్పుడు మీరు ఆ కార్లకి గ్యాస్ పట్టించేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఆ సిలిండర్ ఒకటి వెనకన ఉంటుంది, ఆ సిలిండర్లోకి ఎక్కువ ప్రెషర్ ఉండేటట్టుగా లోపల పెడతారు. గ్యాస్ తగ్గిపోయే కొద్దీ ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట.
కాబట్టి హైడ్రోజన్ అనేటువంటి దాన్ని బల్క్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మోతాదులో, ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవాలనుకున్నట్లయితే దాన్ని కంప్రెస్ చేస్తాము. ఎంత కంప్రెస్ చేసినా కూడా అది ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇట్ ఆక్యుపైస్ మోర్ వాల్యూమ్ దాన్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఆక్యుపై చేసేటువంటి వాల్యూమ్ కంటే కూడా అదే అమౌంట్ హైడ్రోజన్ ఆక్యుపై చేసేటువంటి వాల్యూము ఎక్కువ ఉంటుంది. దాదాపు ఈ కంప్రెస్ చేసినప్పుడు ప్రెజర్ ఎంత ఉంటుందంటే దాదాపు 350 బార్ అంటాడు. ఇక్కడ ఈ బార్ అనే పదం ఎక్కడన్నా విన్నారా? ఐసోబారిక్ అనే పదం విన్నారా మీరు? ఏమా ఎక్కడ విన్నారు? థర్మోడైనమిక్స్. ఐసోబారిక్ అంటే ఏమిటి? ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది సార్. ప్రెషర్ కాన్స్టెంట్ కదా. అట్లా ఇక్కడ బార్ అనేటువంటిది కూడా ఒక యూనిట్. ప్రెషర్ని కొలవడానికి జనరల్గా మనం వాడేటువంటి యూనిట్ ఏంటో చెప్పగలరా? అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అనేటువంటిది ఒక యూనిట్. ఎస్ఐ యూనిట్ ఏమిటి? P = F/A కదా ఏమ్మా? P అంటే ప్రెజర్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ కి ఎస్ఐ యూనిట్ ఏమిటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది ఎస్ఐ పద్ధతిలో యూనిట్. ఆ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది మీరు ఇలాస్టిసిటీ చదివేటప్పుడు పాస్కల్ అనే యూనిట్ కూడా చదివి ఉంటారు ఏమా? పాస్కల్ అన్నా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా కూడా ఒకటే. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పారు? అట్మాస్ఫియర్ అన్నారు. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? టైం వేస్ట్ చేయకండి. తెలిస్తే తెలుసుదని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పేస్తే నేను అన్నారు చెప్పాను. వాల్యూ ఎంత ఉంటుంది? ఎంత వాల్యూ నేనేం అడగట్లేదులే. 1 అట్మాస్ఫియర్ అంటే ఇప్పుడు ఈ వాతావరణము సాధారణంగా ఉండేటువంటి వాతావరణము భూ ఉపరితలం మీద నుంచి పై చాలా ఎత్తు వరకు ఏముంటుంది? గాలి ఉంటుంది కదా. ఆ గాలి భూ ఉపరితలం మీద కొంత ప్రెషర్ని అప్లై చేస్తుందిగా. ఆ ప్రెషర్ ఎంత ఉంటుందో దాన్ని 1 అట్మాస్ఫియర్ అంటారు. అవునా? అది ఎంతకు సమానం అవుతుందంటే బారోమీటర్ సాయంతో కొలుస్తారు. బారోమీటర్ కొలిచినప్పుడు అది 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి అంటాం. 76 సెంటీమీటర్ల పాదరస స్తంభము ఎంత ప్రెషర్ని కలిగిస్తుందో 1 అట్మాస్ఫియర్ అంటే అంత ప్రెషర్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ బార్ అనే విషయానికి కనుక వచ్చినట్టయితే 1 బార్ = 1 అట్మాస్ఫియర్లో 0.98 రెట్లు అన్నమాట. అర్థమవుతుందా? 0.98 అంటే ఎంత ఉంటుంది? 1కి దగ్గరగా ఉంటుంది కదా. కాబట్టి 1 బార్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.98 అట్మాస్ఫియర్స్. ఓకేనా? ఓకే సార్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ 350ని ఆ 0.98 చేత కనుక మల్టిప్లై చేస్తే 340నో 330నో వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మన వాతావరణ పీడనం ఎంత ఉందో దానికి 350 రెట్లు కంప్రెస్ చేస్తే దాంట్లో నిల్వ చేస్తారనమాట. ఇప్పుడు ఇవి కంప్రెస్ చేయాలంటే మళ్ళీ ఎనర్జీ కావాలన్నా పనిలేదా? కావాలి సార్. అంతే కదా. కంప్రెస్ చేయాలంటే దాన్ని నొక్కాలంటే మళ్ళీ కొంత ఎనర్జీని ఉపయోగిస్తేనే కదా. ఉపయోగించేటువంటి ఎనర్జీ ఎంత ఉంటుందంటే దాదాపు 12% దానివల్ల వేస్ట్ అయిపోతుంది. ఎక్కుతుందా బుర్రకి? ఏమా? అంటే హైడ్రోజన్ని నువ్వు కంప్రెస్డ్ స్టేట్లో ఒక సిలిండర్లో పెట్టాలి. ఆ సిలిండర్లో పెట్టడానికి నువ్వు దాన్ని కంప్రెస్ చేయడానికి ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది? 12% ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట.
ఓకేనా? ఓకే ఈవెన్ దో ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ అడియాబాటిక్లీ, అంటే వేరే శక్తి నష్టం బయటికి లేదు అని అనుకున్నా కూడా కంప్రెస్ చేయడానికే 12% ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. అవునా? ఇప్పుడు మొదటి పద్ధతి ఏ రూపంలో నిలవబెట్టాం గ్యాస్ని చెప్పండి? హైడ్రోజన్ని ఏ రూపంలో నిలవబెట్టాం? గ్యాస్ స్టేట్ లో గ్యాస్ స్టేట్లో నిలబెట్టడానికి ఎంత ప్రెషర్లో పెట్టాలి? 375 బార్. 350 బార్. అంత ప్రెషర్లో నిలవబెట్టడానికి ఎంత ఎనర్జీని మళ్ళీ వేస్ట్ చేయాలి? 12%. 12%. కాబట్టి నీ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో కంప్రెస్ చేయడానికి 12% వేస్ట్ అయిపోతుంది. మిగిలిన 88% ఎనర్జీ మాత్రమే అది నిల్వ చేయగలుగుతుంది. ఇది ఒక పద్ధతి. తర్వాత రెండవది ఏమిటంటే లిక్విడ్ ఫామ్లో కూడా దీన్ని నిల్వ చేయొచ్చు. లిక్విడ్ ఫామ్లో నిల్వ చేయాలంటే గ్యాస్ని లిక్విడ్లోకి మార్చాలంటే ఏం చేయాలమ్మా జనరల్గా చెప్పండి? హైడ్రోజన్ గ్యాస్ కదా, కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేయాలి. కొంత కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసినా కూడా అది కంప్రెస్డ్ గ్యాసెస్ స్టేట్లోనే ఉంటుంది కానీ లిక్విడ్లోకి రావట్లేదు. మరి రానప్పుడు ఏం చేస్తారు? బాయిలింగ్ పాయింట్ని ఏం చేయాలి? దాన్ని బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల దీని యొక్క టెంపరేచర్ని కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఇంక్రీజ్ చేయాలి సార్. ఇంక్రీజ్ చేస్తావా? డిక్రీజ్ చేయాలి సార్. ఇప్పుడు స్టీమ్ ఉన్నది, స్టీమ్ని నేను వాటర్లోకి మార్చాలి. ఏం చేయాలి? కండెన్స్ చేయాలి సార్. టెంపరేచర్ తగ్గించాలా పర్లేదా? తగ్గించాలి సార్. అంటే ఇప్పుడు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర దాని బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్ గ్యాస్గా మారేటువంటిది. అట్లే గ్యాస్ నుంచి మళ్ళీ లిక్విడ్గా మారాలన్నా కూడా 100 డిగ్రీల కంటే తక్కువ తీసుకురావాలి కదా. అట్లనే హైడ్రోజన్ని నువ్వు స్టోర్ చేయడానికి దాని బాయిలింగ్ పాయింట్ ఎంత అయితే ఉంటుందో అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గరికి నువ్వు దాన్ని తీసుకురావాలి. ఆ టెంపరేచర్ ఎంత అంటే 20 కెల్విన్. ఎంత? 20 కెల్విన్ సార్. 20 కెల్విన్. సెంటిగ్రేడ్లో చెప్పు 20 కెల్విన్ అంటే ఎంత? ఏమ్మా? -250 degrees, 253 degrees. ఎంత? -253. ఎంతేనా? అంతే కదా. 273 తీసేయాలి 20 రోజుల నుంచి, 20 కేలో నుంచి 273 తీసేస్తే ఎంత అవుతుంది? -253 అవుతుంది. కాబట్టి -10 డిగ్రీలు -20 డిగ్రీలు తీసుకురావడమే చాలా కష్టమైపోతుంది. అట్లాంటప్పుడు -253 డిగ్రీలు సెంటిగ్రేడ్ తీసుకురావడం అంటే ఎంత కష్టం, అవునా కదా? కాబట్టి దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసుకురావాలంటే దాని టెంపరేచర్ని -253 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ డిగ్రీల సెంటిగ్రేడ్కి తీసుకురావాల్సి వస్తుంది. అంత దగ్గరకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది ఇంకా కష్టం. అంటే లిక్విడ్ నైట్రోజన్ ఇట్లాంటి వాటిని ఉపయోగించేసి దాని యొక్క టెంపరేచర్ని బాగా తగ్గించాల్సి వస్తుంది అన్నమాట. అంటే దానికి క్రయోజెనిక్ ఇంజన్లు అనే పదం విన్నారా ఎప్పుడన్నా? ఏమా? క్రయోజెనిక్ అంటే ఏంటి? లో టెంపరేచర్ మీద లో టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి వాడేటువంటి ఇంజన్లు ఏవి ఉన్నాయో వాటిని క్రయోజెనిక్ ఇంజన్స్ అని అంటారు. కాబట్టి క్రయోజెనిక్ ఇంజన్స్ను ఉపయోగించి హైడ్రోజన్ని ఈ టెంపరేచర్ దగ్గరికి తీసుకొచ్చేసి దాన్ని నిల్వ చేయడం, ఇది ఒక పద్ధతి. తర్వాత ఇక్కడ సేఫ్టీ ఇష్యూలు కూడా వస్తాయి. తర్వాత మూడవది ఏమిటంటే మెటల్ హైడ్రైడ్ ఫామ్, అంటే మెటల్ హైడ్రోజన్ కలిపి మెటల్ హైడ్రైడ్ అవుతుందన్నమాట.
ఆ మెటల్ హైడ్రైడ్ ఫామ్లో కూడా నిల్వ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ కనిపిస్తుందా మీకు ఏమ్మా? ఎస్ సార్. ఏంటి? Mg2ni అంటే మెగ్నీషియము నికెల్, అవునా? ఎస్ సార్. మెగ్నీషియము నికెల్ కలిపితే అది ఒక ఎల్లాయ్ అవుతుంది. ఎల్లాయ్ అంటే ఏమిటి? మిక్చర్ ఆఫ్ మెటల్స్ సార్. అంతే, మిక్స్డ్ మెటల్ని ఎల్లాయ్ అంటారు. అంటే మిశ్రమ లోహము, తెలుగులో మిశ్రమ లోహం అంటారు. 2 లేదా 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎన్నైనా సరే లోహాలు కలిపి, అంటే ఇప్పుడు మన ఇళ్లలో వాడే కంచు గిన్నెలు అట్లాంటివి ఉన్నాయి కదా, కంచు అనేటువంటిది కూడా ఒక అలాయ్ ఏంటిది, సరేనా? ఇప్పుడు ఈ మెగ్నీషియం నికెల్ అనేటువంటి అలాయ్ తీసుకొని దానికి ఏం కలుపుతామంటే హైడ్రోజన్ని కలుపుతాం. ఇదిగోండి, హైడ్రోజన్ని కలిపేసాం. కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ మెగ్నీషియం నికెల్ హైడ్రైడ్ అనేటువంటిది తయారైపోయింది. చూడండి, Mg2NiH4 అనేటువంటిది ప్లస్ సమ్ హీట్, ఇది ఇలాగా వచ్చేసినాయి అన్నమాట. అంటే చూడండి, ఈ మెగ్నీషియం నికెల్ అనేటువంటి దానికి హైడ్రోజన్ కలపడం ద్వారా దాన్ని ఇప్పుడు ఏమంటారంటే ఛార్జింగ్ అని అంటారు. ఛార్జింగ్ అంటే ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే ఆ పదార్థాన్ని తయారు చేయడం. అంటే మనం బ్యాటరీకి ఛార్జ్ ఎట్లా చేస్తున్నామో అట్లా ఛార్జింగ్ నిల్వ ఉంటుంది అనమాట. దేంట్లో నిల్వ ఉన్నది శక్తి? ఇదిగో ఈ మెగ్నీషియం నికెల్ హైడ్రైడ్ రూపంలో దాంట్లో కొంత శక్తి కూడా ఉన్నది. తర్వాత విడిగా కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది వచ్చింది, అవునా? కాబట్టి ఇక్కడ ఈ మెటల్ అలాయ్కి హైడ్రోజన్ కలపడం ద్వారా మెటల్ హైడ్రైడ్ తయారైపోయింది, కొంత ఎనర్జీ తయారైపోయింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హీట్ అని కనపడటంతో ఈ హీట్ను ఉపయోగించి మనం ఎనర్జీ స్టోర్ చేసినట్టు అనుకోకండి. ఇప్పుడు మనం చెబుతున్నటువంటి ఈ చాప్టర్ హెడ్డింగ్ ఏమిటి ఏమ్మా? హైడ్రోజన్ శక్తి అంతా కూడా ఏ రూపంలో నిల్వ ఉంటుంది? హైడ్రోజన్ రూపంలో నిల్వ ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ కొద్దిపాటి హీట్ ఎనర్జీ అనేటువంటిది మనం ఎనర్జీ స్టోర్ చేసుకున్నట్టు కాదు, అవునా? ఇప్పుడు మీకు ఎండోథర్మిక్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అనే ఐడియా ఉన్నదా? ఎక్సోథర్మిక్ అంటే హీట్ని ఇచ్చేటువంటిది, అంటే ఉష్ణమోచకం, తెలుగులో ఉష్ణమోచక చర్య అంటారు. ఎగ్జోథర్మిక్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఇక్కడ హీట్ కొంత ప్రొడ్యూస్ అయిపోయింది, దేనివల్ల? ఈ రెండు కలవడం వల్ల. ఇప్పుడు హైడ్రోజన్ రూపంలో మనకి శక్తి నిల్వ ఉన్న శక్తిని మాత్రమే తీసుకోవాలి తప్ప విడిగా వచ్చినటువంటి ఈ హీట్ ఎనర్జీ అనేటువంటిది చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఈ చర్యని రివర్స్లో కనుక చేసినట్లయితే, అంటే ఇక్కడ చూడండి, యారో పెట్టి డిశ్చార్జింగ్ అని పెట్టినప్పుడు అప్పుడు ఏమొస్తుంది? Mg2ni ప్లస్ 2H2. ఇప్పుడు ఎనర్జీ మనకు కావాల్సినటువంటి ఎనర్జీ అంతా దేంట్లో ఉన్నదనుకోవాలి? హైడ్రోజన్లో ఉన్నదనుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తయారు చేసినటువంటి హైడ్రోజన్ని నిల్వ చేసుకోవడానికి మాత్రమే ఈ పురోగమన చర్యను ఉపయోగించేసి మెటల్ హైడ్రైడ్ను తయారు చేసి హైడ్రోజన్ని హైడ్రైడ్ రూపంలో నిల్వ చేసుకున్నాం, ఓకేనా ఏమ్మా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు మన ఎనర్జీ అంతా ఎక్కడ ఉన్నది చెప్పండి? హైడ్రైడ్ రూపంలో ఉంది సార్. హైడ్రైడ్ రూపంలో ఉన్నది. ఇప్పుడు ఈ చర్యని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో కనుక చేయించినట్లయితే డిశ్చార్జింగ్ జరగడం వల్ల, అంటే మళ్ళీ ఇక్కడ మనం కొంత ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందువల్లంటే ముందుకు వెళ్ళినప్పుడు ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి తిరిగినప్పుడు అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి కదా. ఆ కొద్దిపాటి ఎనర్జీ కనుక ఇచ్చేసినట్లయితే మళ్ళీ ఏమవుతుంది? ఇవి రెండుగా విడిపోతుంది, అవునా? డిసోసియేషన్ జరుగుతుంది, విడిపోయి మళ్ళీ హైడ్రోజన్ వస్తుంది. ఈ హైడ్రోజన్ నుంచి నువ్వు ఎట్లా కావాలంటే అట్లా ఎనర్జీని పొందొచ్చు. హైడ్రోజన్ నుంచి ఎనర్జీ పొందడానికి మనం మొట్టమొదటి నుంచి చెప్పినవి 2 పద్ధతులు.
ఒక పద్ధతి ఏమిటి, హైడ్రోజన్ మండించడం. దేని సమక్షంలో? గాలి సమక్షంలో లేదా ఆక్సిజన్ సమక్షంలో హైడ్రోజన్ మండించినప్పుడు ఏ ఎనర్జీ వస్తుంది? హీట్ ఎనర్జీ వస్తుంది. హీట్ ఎనర్జీ నుంచి నువ్వు మెకానికల్ ఎనర్జీని పొంది, మెకానికల్ ఎనర్జీ నుంచి నువ్వు మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ పొందుతావు. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటంటే హైడ్రోజన్ దేనికి ఇస్తున్నావు? ఫ్యూయల్ సెల్కి ఇస్తావు. ఫ్యూయల్ సెల్కి ఇచ్చేసి అప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే ఫ్రమ్ హైడ్రో నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ పొందడం అనేటువంటిది మోర్ ఎఫిషియంట్. దీనికి ఎఫిషియన్సీ బాగా ఎక్కువ ఉంటుంది. అవునా? ఇది హైడ్రోజన్ని నిల్వ చేసుకునేటువంటి 3 పద్ధతులు. కాబట్టి హైడ్రోజన్ నిల్వ చేయడం ద్వారా ఎనర్జీని ఎట్లా నిల్వ చేయొచ్చు అనేటువంటిది ఒకటి. రెండవది ఏమిటంటే హైడ్రోజన్ని నిల్వ చేసేటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నాం. ఇవాళ ఇంకేమైనా పెరిగారా జనాలు? ఏమ్మా? జ్యోతి జాను జాయిన్ కాలేదా? తను ట్రై చేశాను కానీ అవ్వట్లేదు అంటున్నాడు సార్. గ్రూప్ లో స్క్రీన్ షాట్ పెట్టాడు సార్. అవునా? సరే, అయితే ఇవాళ చెప్పింది ఎక్కినట్టేనా బుర్రకి? ఈ బాబ్జీ అని అతను అసలు వస్తున్నాడా? లేదు సార్, నేను అడిగాను సార్ గ్రూప్ లో అన్నేనే ఏంటని, ఒక క్లాస్ కూడా రాలేదు అంటే ఏమీ రెస్పాండ్ అవ్వలేదు సార్. నేను అడుగుతాను సార్. రాని వాళ్ళకి కొంచెం చెప్తే, ఎందువల్ల అంటే మీరు ఫండమెంటల్గా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ పాఠాలు అయితే చదువుతున్నామో ఆ పాఠాలే మనకి. ఇది ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు కదా. ఒకవేళ అప్పుడు తగ్గిన తర్వాత మళ్ళీ మనం చెప్పుకోవడానికి టైం ఉంటే, ఇప్పుడు సపోజ్ ఒక 3 చాప్టర్లు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఈ 3 చాప్టర్లు పక్కన పెట్టేసి మిగిలిన 2 చాప్టర్లు మాత్రమే నేను క్లాసులో చెప్తాను. మళ్ళీ టైం ఉన్నదనుకోండి, టైం ఉంటే మళ్ళీ ఈ 3 చాప్టర్లో ఏదో 1-2 మళ్ళీ చెప్తాం. మనం ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి చాప్టర్లన్నీ కూడా అక్కడ రిపీట్ చేస్తామనేటువంటి నమ్మకం లేదు. ఏంటి, కాలం కనుక మనకి పర్మిట్ చేసినట్టయితే మనం చెప్తాం. కానీ అట్లా కాలేదు. యూనివర్సిటీ వాడు మన కాలేజీ రీఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10-15 రోజులు టైం ఇచ్చేసి నేను ఎగ్జామ్ పెడతానని అన్నాడు అనుకో, అప్పుడు మళ్ళీ దెబ్బైపోతాం కదా. ఇప్పుడు కనీసం మనకి అవుట్లైన్స్ కొన్ని పాయింట్లు గుర్తుంటాయి, మళ్ళీ కొన్ని పాయింట్స్ మీరు అక్కడ దాంట్లో చదువుతారు మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో. అట్లాగా మీకు గుర్తుండటానికి కానీ ఎగ్జామ్ని ఫేస్ చేయడానికి కానీ కొంచెం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీకేమో అంత ఎక్కడం లేదు కొంతమందికి. అంటే ఇప్పుడు నేను క్లాస్ పీకితే క్లాస్కు వచ్చిన వాళ్ళకి క్లాస్ పీకినట్టు ఉంటుంది, కానీ క్లాస్కి రాని వాళ్ళకి క్లాస్ పీకినట్టు లేదు కదా. ఏమ్మా? అది అంటే ఇప్పుడు నేను మీతో ఈ అన్న మాటల్ని వాళ్ళతో అంటే బాగుంటుందని నా ఉద్దేశం. జ్యోతి చెప్పింది సార్ గ్రూప్ లో, మీరు ఎవరు రావట్లేదు, సార్ అడుగుతున్నారు జాయిన్ అవ్వండి అని. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. జాన్ ఏమో నేను ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు అంటున్నాడు సార్. మరి అందరికి అవుతుంది, జాన్ కింద కావట్లేదు ఒకటి. తర్వాత కొంతమంది ఏమో మేము పనులకు వెళ్తున్నాము అంటున్నారు. చూడాలి మరి, ఇంకా కొంచెం